మూవీ స్టార్ట్ అవుతూనే మేధా అనే జర్నలిస్టుని చూపిస్తారు. ఆమెకు పెళ్ళై ఒక పాప కూడా ఉంటుంది. కానీ భర్తతో వివాదాలు రావడంతో హరిత అనే లాయర్ని కలిసి విడాకులకు అప్లై చేస్తుంది. ఇంకా మేధా కుటుంబం గురించి చెప్పాలంటే ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయి ఉంటాడు. మేధాకు ఒక చెల్లెలు ఉంటుంది. ఆమె కూడా కొన్నాళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలియదు. మేధా కూతురు చిన్మయి మాత్రం పిన్ని ఇచ్చిన బొమ్మతోనే ఆడుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మేధా ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ ఇంట్లో ఆల్రెడీ టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి. వాటిని వాడుకోమని ఇంటి ఓనర్ చెబుతాడు. మరోవైపు చేపలు పట్టడానికి వెళ్లిన ఒక వ్యక్తికి ఒక పుర్ర దొరుకుతుంది. దాంతో అతను భయపడిపోయి పోలీసులను కలుస్తాడు. ఈ విషయం మీడియాకు తెలవడంతో వాళ్ళు కొలం దగ్గరికి చేరుకుంటారు. అయితే పబ్లిక్లో ఒక రూమర్ ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం హోమ్ మినిస్టర్ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమతో మోసం చేసి ఆ అమ్మాయి గొడవ చేయడంతో హోమ్ మినిస్టర్ ఆమెను ఇంటికి పిలిపించుకొని మాట్లాడతాడు. ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కనిపించకుండా పోతుంది. హోమ్ మినిస్టర్ ఆ అమ్మాయిని చంపించి కొలంలో పడేసి ఉంటాడని రూమర్ మొదలవుతుంది. ఈ రూమర్ హోమ్ మినిస్టర్ చెవిన పడగానే వీలైనంత త్వరగా ఈ కేసుని సాల్వ్ చేయమని, దాంతో ఈ కేసును ఏసీపీ సత్యకి అప్పచెప్తారు. సత్య కొలం దగ్గరకు చేరుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ కొలంలో వెతికిస్తే ఎలాంటి ఆధారాలు గానీ దొరకవు. మిగిలిన అస్థిపంజరం కూడా దొరకదు. అంటే హంతకుడు బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వేరు చోట్ల పడేసి ఉంటాడని సత్య అంచనా వేస్తాడు. ఫోరెన్సిక్ టెస్టుల ద్వారా ఆ పుర్రె 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ఒక మహిళదని, సెప్టెంబర్ 2019లో హత్య జరిగి ఉంటుందని తెలుస్తుంది. దాంతో గత 2 సంవత్సరాలుగా వచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ల ఆధారంగా ఆ స్కల్ ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. మరోవైపు మేధా కొత్తగా దిగిన ఇంట్లో ఏమేమో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రాత్రిపూట ఆమె గదిలోకి నీళ్లు రావటం, ఏదో ఆకారం తిరుగుతూ ఉండటం, ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ బాక్స్లోంచి పురుగులు చేరటం ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఏదో ఉందని మేధా కూడా అర్థం చేసుకుంటుంది. ఈ విషయం తన కొలిక్కి చెప్పి అతని ద్వారా ఇలాంటి శక్తుల్ని, ఆత్మల్ని కనిపెట్టే జారా అనే మహిళను కలుస్తారు. మోదా చెప్పింది విని మోదా ఇంటికి రావడానికి జారా ఒప్పుకుంటుంది. అటు సత్య పుర్రలో మిగిలిపోయిన ఒక పన్ను ఆధారంగా ఇంకో విషయం తెలుసుకుంటాడు. హత్య జరగటానికి కొన్ని నెలల ముందు ఆ మహిళకు డెంటల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి ఉంటుంది. ఈ క్లూ ఆధారంగా సిటీలో ఉన్న డెంటల్ హాస్పిటల్ దగ్గర 2019లో డెంటల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న పేషెంట్ల లిస్టు తీసుకొని వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు. వాటిలో ఒక నెంబర్ మాత్రం పనిచేయదు. ఆ పేషెంట్ డీటెయిల్స్ తీసుకుంటాడు. ఆమె పేరు ఈవా మేరియా. ఇదే సమయంలో జారా మోదా ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న ఆత్మ గురించి తెలుసుకుంటుంది. అండ్ ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఈవా మేరియా అనే ఆత్మ ఉంటుంది. మోదా భయపడిపోయి ఆ ఫ్రిడ్జ్ని బయట పడేయాలని అనుకుంటుంది. కానీ ఆమెను ఓదార్చి ఈవాకు మోదా కావాలని ఈవా ఏదో చెప్పాలనుకుంటుంది. దాంతో మోదా ఈవాకు సహాయం చేయాలనుకుంటుంది. అటు ఫోరెన్సిక్ టీం ఆ పుర్రెను ఆధారంగా ఫేస్ డిటెక్ట్ చేస్తారు. హాస్పిటల్లో ఉన్న ఫోటో ఫేస్ రివర్లో ఉన్న ఫోటో ఫేస్ కి మ్యాచ్ అవుతుంది. సత్య వెంటనే ఈవా ఫ్యామిలీ గురించి తెలుసుకోవటానికి ట్రై చేస్తాడు. ఈవా ఫిలిప్ అనే మొదటి భార్య కూతురు. ఈవాకు సంవత్సరం కూడా నిండక ముందే తల్లి చనిపోతుంది. ఆ తర్వాత దూర బంధువు అయిన లీసీని ఫిలిప్ పెళ్లి చేసుకుంటాడు. ఫిలిప్ అంటే ఇక్కడ వాళ్ళ నాన్న. కొన్ని సంవత్సరాల క్రితమే ఫిలిప్ చనిపోయాడు. ఆయన చనిపోయిన కొన్నాళ్ళకే తండ్రి తనకి ఇచ్చిన ప్రాపర్టీని ఈవా అమ్మేస్తుంది. సత్య లీసీ ఇంటికి వెళ్ళి మాట్లాడతాడు. కానీ వాళ్ళు చాలా రోజులుగా ఈవాను చూడలేదు అని తెలుస్తుంది. ఈవా ఒక నార్త్ ఇండియన్ అబ్బాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది అని చెబుతుంది లీసీ. మరోవైపు మోదా ఆ ఫ్రిడ్జ్ గురించి ఓనర్ని అడుగుతుంది. అతను ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆ షాప్కు వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ని ఎవరి దగ్గర కొన్నారు అని అడుగుతుంది. పాత ఫ్రిడ్జ్లో ఎక్స్చేంజ్ ద్వారా, డీలర్ ద్వారా వస్తూ ఉంటాయి. వాటి వివరాలు మా దగ్గర ఉండవు అని అంటాడు. అటు సత్యకు ఈవా ఫోన్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఆమె ఫోన్ ఏప్రిల్ 2020లో వారణాసిలో చివరిసారిగా యాక్టివ్ అయ్యిందని తెలుస్తుంది. అంటే డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఈవా సెప్టెంబర్ 2019లో చనిపోయింది. కానీ ఆమె ఫోన్ మాత్రం ఏప్రిల్ 2020లో ఆన్ అయ్యింది. అంటే ఏప్రిల్ 2020 వరకు ఈవా బ్రతికే ఉందని ఎవరో నమ్మిస్తూ వచ్చారని సత్య అర్థం చేసుకుంటాడు. అటు మోదా ఈవా మరియా పేరుతో ఫేస్బుక్లో సెర్చ్ చేసి ఆమె అకౌంట్ని చెక్ చేస్తుంది. ఆమె ఫ్రెండ్ లిస్ట్లో లాయర్ హరిత కూడా ఉంటుంది. మోదా వెంటనే హరితకు ఫోన్ చేసి ఈవా గురించి అడుగుతుంది. ఈవా తన క్లయింట్ అని, డివోర్స్ కోసం తను నన్ను కలిసిందని, ఆమె ఎక్స్ హస్బెండ్ దర్శన్ అని, మోదా పనిచేసే ఛానల్లోనే పనిచేస్తున్నాడని చెబుతుంది. మోదా తన కొలిగ్ ద్వారా దర్శన్ గురించి తెలుసుకుంటుంది. దర్శన్ ఆ ఛానల్కి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యాడు. అప్పటికే అతనికి తన కాలేజీలో జూనియర్ అయిన ఈవాతో పెళ్లి అయింది. కొన్నాళ్ళ తర్వాత డైరెక్టర్ బోర్డు నెంబర్ కూతురుతో దర్శన్ ప్రేమలో పడ్డాడు. సో ఈవాకు ఈ విషయం తెలిసి డివోర్స్కు అప్లై చేస్తుంది. ఈ విధంగా దర్శన్ అండ్ ఈవా విడిపోతారు.
ఆ తర్వాత అతను పిలై కూతుర్ని పెళ్లి చేసుకుని మంచి హోదాలో ఉన్నాడు. మరోవైపు సత్య రిజిస్టర్ ఆఫీస్లో ఈవా మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా దర్శన్ గురించి తెలుసుకుని దర్శన్ని కలుస్తాడు. దర్శన్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరిది ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే. అందుకనే వాళ్ళు కలిసి ఉండలేకపోయారు. విడిపోయేటప్పుడు ఈవా దర్శన్ దగ్గర 2.5 కోట్లు తీసుకుంది. ఆ సమయంలో పిలై దర్శన్కి సాయం చేస్తాడు. ఆ తర్వాత దర్శన్ పిలై కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. దర్శన్ దగ్గర కూడా సత్యకు ఎటువంటి ఆధారం దొరకదు. మరుసటి రోజు డాక్టర్ ద్వారా సత్యకు ఒక లిస్ట్ దొరుకుతుంది. 2019 అక్టోబర్లో తిరువనంతపురం సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఒక కవర్లో ఒక అమ్మాయి చెయ్యి దొరుకుతుంది. ఈ మాట వినగానే సత్య అక్కడి ఆధారాలను కాంటాక్ట్ అయ్యి ఆ చెయ్యికి సంబంధించిన వివరాలను సేకరిస్తాడు. ఆ చెయ్యి ఈవాదే అని తెలుస్తుంది. అండ్ ఆ చేతితో పాటు కొన్ని వెంట్రుకలు కూడా అక్కడ దొరుకుతాయి. వాటిని పరిశీలించిన తర్వాత అవి షార్ట్ హెయిర్ ఉన్న ఒక అమ్మాయి జుట్టు అని తెలుస్తుంది. మరోవైపు మోద హరిత ద్వారా ఈవా గురించి మరింత తెలుసుకుంటుంది. ఈవా విడాకుల తర్వాత స్పిరిచువల్ యాత్రకు వెళ్ళాలి అని అనుకుంది. పైగా ఆమె చివరిసారిగా ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు కూడా వారణాసిలో తీసినవే. ఆ తర్వాత మోద ఈవా పనిచేసే ఆఫీస్కి వెళ్లి ఈవా ఫ్రెండ్ని కలుస్తుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఈవా ఎవ్వరికీ చెప్పకుండా జాబ్ వదిలేసి వెళ్లిపోయింది. ఈమె డిసెంబర్ 2019లో తన పెళ్లికి రమ్మని ఈవాకు వాట్సాప్ చేస్తే స్పిరిచువల్ యాత్రలో ఉన్నానని రాలేనని ఈవా మెసేజ్ చేసింది. మోదా అక్కడి నుంచి ఈవా ఉండే హాస్టల్కి వెళ్ళి ఈవా గురించి అడుగుతుంది. వాళ్ళు కూడా ఈవా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్తారు. అటు సత్య దర్శన్ అండ్ ఈవా కలిసి ఉన్నప్పుడు రెంట్కి తీసుకున్న ఇంటికి వెళ్ళి ఆ ఓనర్స్ని ఈవా గురించి అడుగుతాడు. ఓనర్ భార్య ఈవాను వదిలేసిన వస్తువులన్నీ సత్యకి ఇస్తుంది. ఈవాను చివరిసారిగా 2009 సెప్టెంబర్లో రోడ్పై చూసింది. ఆమె ఈవాతో పాటు కార్లో మరో అమ్మాయి కూడా ఉందని చెప్తుంది. దాంతో ఇక ఒక అమ్మాయి చేసి ఉంటుందని ఇదంతా అని సత్య అంచనా వేసి ఉంటాడు. ఈవా కొన్నాళ్ళు హాస్టల్లో ఉందని తెలిసి సత్య హాస్టల్కి వెళ్ళి ఈవా గురించి అడుగుతాడు. అప్పుడు వార్డెన్ మోదాకు చెప్పిన విషయాలే చెప్పి మీకంటే ముందు ఒక అమ్మాయి కూడా ఈవా గురించి అడిగింది అని చెబుతుంది. ఆ అమ్మాయి మళ్ళీ వస్తే తనకు ఫోన్ చేయమని సత్య వచ్చేస్తాడు. ఆ తర్వాత సత్య ఈవా ఫేస్బుక్ అకౌంట్ ని చెక్ చేస్తాడు. ఆమె చివరిసారిగా పోస్ట్ చేసిన వారణాసి ఫోటోలో ఏప్రిల్ 2020 అని ఉంటుంది. వాటిలో ఒక ఫోటోలో COVID-19 నుండి రక్షణ పొందేందుకు కొందరు వాలంటీర్లు కొన్ని మాస్కులు పంచుతూ ఉంటారు. ఆ ఫోటోలో చూడగానే సత్యకు మరో క్లూ దొరుకుతుంది. COVID-19కి సంబంధించి ఏప్రిల్లో 2020లో దేశం అంతటా లాక్డౌన్ పెట్టారు. అంటే ఈవా పేరుతో వారణాసికి వెళ్లిన వ్యక్తి మళ్ళీ కేరళ వచ్చి ఉండాలి. లాక్డౌన్ టైం కాబట్టి కేరళకి వచ్చిన వారందరి లిస్టు పోలీసులకు దగ్గర ఉంటుంది. సత్య వెంటనే ఆ లిస్టును తెప్పించి చూస్తే అందులో ఈవా పేరు ఉంటుంది. అదే లిస్టులో సత్య మామయ్య పేరు కూడా ఉంటుంది. దాంతో సత్య తన మామయ్య దగ్గర కలిసి ఈవా ఫోటో చూపించి ఆమె గురించి అడుగుతాడు. అతను చెప్పిన దాని ప్రకారం సత్య చూపించిన ఫోటోలోని అమ్మాయి తాను చూడలేదు, కానీ అతనికి ఈవా తెలుసు అంటాడు. అతను ఈవా ఒక బస్సులో కలిసి వచ్చారు. పైగా కొన్ని రోజుల క్రితమే తను ఈవాను చూశాడు. ఎక్కడ చూశావు అని సత్య అడిగితే గుర్తులేదు అంటాడు. నీకు గుర్తుకు రాగానే నాకు ఫోన్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత టీంతో మీటింగ్ ఏర్పాటు చేసి పై అధికారులకు ఇప్పటిదాకా తాను సేకరించిన వివరాలను చెప్తాడు. అండ్ ఈవాని హత్య చేయడానికి కారణం ఆమె దగ్గర ఉన్న డబ్బు అంటాడు. ఈవా దర్శన్ దగ్గర నుంచి 2.5 కోట్లు తీసుకుంది. తన తండ్రికి ఇచ్చిన ప్రాపర్టీ 4.5 కోట్లు అమ్మింది. ఈవా తన ప్రాపర్టీని మార్చ్ 2020న అమ్మినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంది. కానీ వాళ్ళు ఇచ్చిన ఫోటోలో ఈవా లేదు. ఈవా ప్లేస్లో షార్ట్ హెయిర్తో ఉన్న వేరే మహిళ ఉంది. అంటే ఈవాని చంపేసి ఈవా పేరుతో ప్రాపర్టీ కూడా ఆ మహిళే అమ్మేసింది. ఇంకో 72 గంటల్లో ఆ కిల్లర్ని పట్టుకుంటాను అంటాడు సత్య. ఆ సాయంత్రం హాస్టల్ వార్డెన్ మోదాను టీవీలో చూసి సత్యకు ఫోన్ చేస్తుంది. దాంతో సత్య మోదాను కలిసి జరిగిందంతా తెలుసుకుంటాడు. ఈవా గురించి లాయర్ హరిత మోదాకు చెప్పిందని తెలుసుకుని సత్య హరితను ఒకసారి కలవాలని అంటాడు. సరేనని మోదా హరితకు ఫోన్ చేస్తుంది. ఇంతలో సత్య మామయ్య సత్యకు ఫోన్ చేసి తాను ఈవాను డిస్ట్రిక్ట్ కోర్టులో చూశానని ఆమె లాయర్ విషయంలో ఉందని చెబుతాడు. మోదా హరితతో మాట్లాడి కలిసి ఆమె సాయం చేయడానికి ఒప్పుకుంది అని సత్యతో చెబుతుంది. అప్పుడు సత్య నాకు ఈ వ్యక్తి మీద అనుమానంగా ఉందని ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే మోదా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇది హరిత ఫోటో. సత్య తన టీంని హరిత ఇంటికి పంపిస్తాడు, కానీ అక్కడ ఆమె కనిపించదు. దాంతో సత్య మోదాతో కలిసి మోదా ఇంటికి బయలుదేరతారు. ఎందుకంటే హరిత ఇప్పుడు సాక్ష్యాలను నాశనం చేసే పనిలో ఉంటుంది కాబట్టి. దారిలో జరిగింది అంతా సత్య మోదాకు చెప్తాడు. ఈవా దర్శన్ నుండి విడిపోయే సమయానికి ఆమెకంటూ ఎవరు లేరు. అప్పటికీ తండ్రి చనిపోయాడు. లీస్ కుటుంబానికి ఈవా అంటే పడదు. పైగా ఈవాకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు. అంటే ఆమె గురించి ఎంక్వైరీ చేయడానికి ఎవ్వరూ లేరు. ఇదే అదునుగా హరిత ఈవాకు దగ్గర అయింది. ఆ తర్వాత ఆమెను చంపేసి డబ్బంతా తీసుకుంది. ఈవా బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ప్లేస్ లో పడేసింది. అది పూర్తి కాగానే ఆ ఫ్రిడ్జ్ ని అమ్మేసింది. అదే ఫ్రిడ్జ్ ఇప్పుడు మీ ఇంట్లో ఉంది. ఆ తర్వాత తను ఈవా అన్నట్లు ఫేక్ సర్టిఫికెట్ తయారు చేయించి ప్రాపర్టీ కూడా అమ్మేసింది.
ఆ తర్వాత వారణాసి వెళ్ళి వాట్సాప్ డీపీతో పాటు ఫేస్బుక్లో కూడా వరుసగా ఫోటోలను అప్లోడ్ చేసింది. సో ఈవా యాత్రకు వెళ్ళి ఎటో వెళ్ళిపోయిందని అందరినీ నమ్మిస్తుంది. సత్య మోదాకు ఈ విషయాలు చెప్తూ ఉండగానే మరోవైపు హరిత మోదా ఇంటికి చేరుకుంటుంది. మోదా ప్రిపేర్ చేసిన ఈవా ఫైల్ని నాశనం చేయబోతుంటే ఫ్రిడ్జ్లో నుండి ఏవేవో శబ్దం వస్తుంది. హరిత కంగారుగా ఆ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లోనే తను ఈవా బాడీని పెట్టింది. హరిత అలా చూస్తూ ఉండగానే ఆ ఫ్రిడ్జ్లో నుంచి రక్తం కారుతుంది. హరిత భయపడుతూ ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే తాను దాచిన ఈవా బాడీ పార్ట్లు కనిపిస్తాయి. వాటిని ముట్టుకోగానే ఫ్రిడ్జ్ పేలిపోయి హరిత చనిపోతుంది. మరుసటి రోజు మోదా సత్యతో ఈవా ఆత్మ ఫ్రిడ్జ్లోనే ఉందంటే మీరు నమ్మలేదు, ఇప్పటికైనా నమ్ముతారా అని అడుగుతుంది. నేను లాజిక్ను నమ్మి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నా ప్రకారం ఫ్రిడ్జ్ పేలటం వల్లే హరిత చనిపోయిందని అంటాడు సత్య. ఆ తర్వాత మోదా తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి చిన్మయ్ తన పిన్ని ఇచ్చిన బొమ్మతోనే ఆడుకుంటూ ఉండగా మోదా రేడియో వినే ప్రయత్నంలో ఉంటుంది. అదే టైంలో మోదా చెల్లెల ఫోటో ఫ్రేమ్ ముక్కలవుతుంది. తన ఇంట్లో ప్రశాంతంగా పడుకున్న జారా ఉలిక్కిపడి లేస్తుంది. ఇక్కడితో ఈ సినిమా ముగిస్తుంది. మోదా చెల్లెలి ఆత్మ కూడా ఇంట్లోనే ఉంది అని అర్థమవుతుంది. మరి ఆమె కథని సెకండ్ పార్ట్లో చూపిస్తారేమో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.